యువకులకు సంబంధించినటువంటి అంశాలు. కానీ పొద్దున్న లేస్తే ఇది వచ్చిన తర్వాత కూడా గత 10 ఏళ్ల నుంచి తప్పలేదు, ఇప్పుడు తప్పలేదు. వేసినవి కూడా చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సిచ్యువేషన్స్ లో ప్రభుత్వాలు లేవు. ఇది చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 1200 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి. ఇప్పటికీ అప్పుడు ఎక్కడ చూసినా గానీ శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నటి సేన్లల్లో సమాధులైన రమ్మా కూలన్నలు అనుకుంటూ తిరిగినాము. ఇప్పుడేమో శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నడి సేన్లల్లో సమాధులైన రమ్మా యువకులు అనే కాడికి వచ్చింది. ఎటు చూసినా ఆత్మహత్యలు ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ దమనకాండ ఎట్లా ఆగిపోతుందేమో. జనం చైతన్యవంతులై ఓట్లు అమ్ముకోకుండా, నోట్ల కట్టలకు మందుకు అమ్ముకోకుండా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను గనక గద్దెల మీద కూర్చోబెడితే, అధికారంలోకి అసెంబ్లీలకు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు. దానికి ఇప్పుడు నష్టపోతున్నటువంటి వాళ్ళు యువకులు కావచ్చు. ఇలా బయట బజార్లో చూస్తే 5,000 రూపాయలకు అంగట్ల సరుకు లెక్క పంతుల్లే, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే 5,000 రూపాయలకు ఓట్లు అమ్ముకున్నాడు. సీసా బాటిల్, మందు బాటిల్, దాంట్లో కూడా బ్రాండ్స్ అట. మేము ఈ బ్రాండ్ తాగుతామా, మాకు ఆ బ్రాండ్ కావాలనే కాడికి ఆ కాంపిటీషన్ లో పడిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇలా ఉద్యోగస్తుల దగ్గరికి తీసుకుపోయేటందుకు, ఉద్యోగస్తులు ఎటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఇది చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గానీ, ఏ అంశం చూసినా గానీ దానిలోకి వెళ్ళి తప్పులు కనబడుతున్నాయి. మరి ఇటువంటి వాళ్ళు తీసుకుపోయి ఆ పంతులందరినీ నేను తిట్టుతున్నా అనుకోని మీరు, లేకపోతే అవమానపరుస్తున్నాన్ని పక్కకు పడేస్తే అంతా మనలో మంచోళ్ళు లేరని చెప్తలేను కానీ ఉన్న దాంట్లో చెప్తారు. ఇప్పుడు దీంట్లో కూడా అంటే అర్హులైనటువంటి వాళ్ళు కాకుండా అనర్హులు బ్యాక్ డోర్స్ లెక్కెళ్ళి కావచ్చు, వీళ్ళకి సరిగా పరీక్షలు కండక్ట్ చేయరాక కావచ్చు, వస్తున్నటువంటి వాళ్ళే మేజర్ గా ఉన్నారని చాలా క్లియర్ కట్ గా తెలుస్తున్నది. తొందరపాట్ల కావచ్చు, లోపల ఏం చేసిరో తెలియదు. ఒకటే 2 సెంటర్లకు వెళ్ళి 18-19 సెంటరా, 2 సెంటర్లకు వెళ్ళి 70 శోకమే. అన్నా మాకు అన్యాయం జరిగింది, అన్నా మాకు మోసం జరిగింది. ఏండ్ల నుంచి సిలబస్ కూడా వాళ్ళు ప్రాపర్ గా ఏం సిలబస్ పెడతారో, యూపీఎస్సీకి అన్నిటికీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పిండు, నేను యూపీఎస్సీ తరహాలా తీసుకొచ్చి పెడతా అన్నాడు. కానీ కాదు, గతం వాళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళు కూడా గట్నే కంటిన్యూ చేసిండ్రు. 2 సార్ల 3 సార్ల ఎంత ట్రౌమాకు గురవుతున్నారంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేసిన తప్పులతోటి వీళ్ళు నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు దీంట్లో బలవుతున్నారు. ఇదేంటంటే కొంచెం మూలాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇంతకుముందు వస్తుంటే ఫోన్ లో మాట్లాడుకుంటా మిత్రుడు చెప్తున్నారు, అంతా అయిపోయింది కదా భయ్, ఇంకేం మాట్లాడతారు, మీద అంతా అరణ్య రోదనమే అవుతుంది కదా, నువ్వే చెప్తివి మొన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయని. నిజంగానే కరెక్టే అది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్, నేను రాకేష్ గురించి ఎవరి గురించి మాట్లాడు కానీ పొలిటికల్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నా. నువ్వు జియో 29 అంశం కావచ్చు, ఈ అంశాల గురించి అశోక్ నగర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ కలిసి ఢిల్లీ దాకా గాలి మోటార్లో పట్టుకొని పోయినరు. కేటీఆర్ కావచ్చు, ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఢిల్లీ దాకా పోయినరు. ఇవాళ ఏం మాట్లాడతలేరు. అసెంబ్లీలో ఇష్యూ లేదు, రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు కొట్లాడే ఇష్యూ లేదు. ఇవాళ గాడ కూర్చున్న వాళ్ళని మీరు పైకి రమ్మని చెప్తే వెనుక ముందు అవుతారు. ఎందుకంటే ఫోటోలు తీసి రేపు ఇంటికాడ వచ్చి హరాస్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని హరాస్ చేస్తున్నారు, ఇండివిజువల్స్ ను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. ఇది కంటిన్యూ అయితేనే ఉన్నది. ఆంధ్ర పాలకులతోటి మొదలైంది, మొన్న 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే జరుగుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుని ఢిల్లీ లాగా తీసుకుపోయినారు, కపిల్ సిబల్ తో మాట్లాడిపించారు, కేసులు వేపిస్తామని చెప్పని తీసుకుపోయినారు, చేసిండ్రు, అక్కడితో ఆపేసిండ్రు. మరి ఏం జరిగింది అర్థమైతలేదు. సేమ్ బీజేపీ కూడా అట్నే ఉన్నది. బండి సంజయ్ వచ్చి మీ ఉద్యమానికి వచ్చి నిలబడ్డాడు, ఓ ఇట్లానే అరెస్ట్ అయ్యి ఇట్లా అని చెప్పి తీసుకొని పోగానే కథం ఆ రోజుకు క్లోజ్ అయింది. తెల్లారి వరకు మొత్తం మీడియాలో వచ్చేసింది బండి సంజయ్ దీనికి నిలబడండి. బీజేపీ వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏం లేదు, కోర్టులన్నింటినీ మేనేజ్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన ఇంటర్నల్ మీటింగ్లలో చెప్తా ఉన్నాడు. ఇది ఏం సంగతి, ఇది ఏమైతుంది అసలు? అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి అంశాలలో ఏదో సింపతి ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఆడినా మాట్లాడుతుండొచ్చు. కానీ ఇప్పుడు తన పోయి ఏమన్నా ఆడబోయి వాళ్ళ నాయకులకు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఉన్నదా? లేదు. ఎందుకు మాట్లాడతలేరు? ఇదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉన్నాయా లేవా అంటే బొచ్చడు సమస్యలు పాడైనా ఎక్కడ చూసినా గానీ. ఇప్పుడు జనార్దన్ చెప్తున్నదో మొత్తం తప్పుల తడక. ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, అన్న పులి అంటే ఏం చేస్తుంది, మావాడు నల్లమల్ల పులి ఏం చెప్తా ఉంటాడు కదా ఊకే. పులి అంటే మేకలను జింకలను అన్నిటిని వేసి తినే బాపతే కదా. అదే వచ్చి ఇప్పుడు ఓ పులి లెక్క వచ్చి హెచ్సియూలో కూడా మీద పడ్డది. ఆయనకు అడవి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ తెలుస్తా ఉన్నది. నువ్వు ఆ పేపర్ల సంగతి నువ్వు చెప్పు, జర ఒక్క నిమిషం చెప్పు. నువ్వు నీతోనే చెప్పాలన్నది నాకు అది. ఏ పేపర్ ఏంది అని ఒకసారి చెప్పి. మిత్రులారా, మనకు 4th పేపర్ ఉంది కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో 3 సెక్షన్లు కదా. 3 సెక్షన్లలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. దీంట్లో ఇచ్చినటువంటి సిలబస్ లో కంప్లీట్ గా ఎకాలజీ సిలబస్. ఈ ఎకాలజీ సిలబస్ నుంచి వచ్చిన క్వశ్చన్లు కూడా కంప్లీట్ ఎకాలజీ బేస్డ్ క్వశ్చన్సే వచ్చినాయి. మరి ఇక్కడ ఈయన మనకు పేపర్ ఎవాల్యుయేటర్స్ ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ లో అసలు ఎన్విరాన్మెంట్ నుంచి ఫ్యాకల్టీలను తీసుకున్నారు కానీ ఎకాలజీ నుంచి ఎక్కడ తీసుకోలేదు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కి అతను తీసుకున్నటువంటి ఎవాల్యుయేటర్స్ 38 మంది. అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్ కు 19, సెకండ్ ఎవాల్యుయేషన్ 19. మరి ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్స్ ఎక్కడ పోయారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అలా పిహెచ్డీలు కూడా ఇప్పటికీ ఒక 100 అవార్డులు అయినాయి పిహెచ్డీస్. మరి ఎన్విరాన్మెంట్ వాళ్ళని ఎందుకు పెట్టలేదు అంటున్నాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి, తన యొక్క తత్వం ఈడ క్లియర్ గా హితబోధవుతుంది. ఏంటంటే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి వాడు ఒక 5 ఏళ్లలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతాడు. కన్ఫర్డ్ ఐఏఎస్ అయినాక ఇతడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం 2013 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్ అవుతాడు. బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది మొత్తం ఇతనే చూసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏది కట్టినా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాల్సింది కలెక్టర్. బయోడైవర్సిటీకి ఉన్నటువంటి కలెక్టర్ చేయాలి. ఇవాళ కలెక్టర్కే బయోడైవర్సిటీ మీద ఎకాలజీ పైన పట్టు లేకుండా వాని పేపర్ వేరే దిద్దిచ్చిండు. ఆ దిద్దిచ్చినటువంటిది ఇప్పుడు ఏడ కనిపిస్తుంది? హెచ్సియూలో కనిపిస్తుంది. ఆడ జింకలు అవన్నీ అరణ్య రోదన పెడుతుంటే దాన్ని పలగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి విధ్వంసం తెలుసు కానీ ఒక కన్స్ట్రక్షన్ తెలియదు. ప్రకృతి ప్రేమికుడు కాదు. నేను నల్లమల పులిని అంటున్నాడు. పులి ఎప్పుడు కూడా వేటాడుద్ది, అమాయకులను బలిగొంతది, నక్కల్ని జింకల్ని అన్నిటిని రక్తం తాగేదే పులి యొక్క తత్వము. రేవంత్ రెడ్డి తత్వం కూడా ఈడ ఎన్విరాన్మెంట్ ని విధ్వంసం చేయడమే. ఆ విధ్వంసంలో భాగంగానే ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ లేకుండా చేసిర్రు. ఇది మీరు గ్రహించండి. ఇవాళ హెచ్సిను పలగొడుతున్నది ఇక్కడనే భూమిక పడ్డది. రేపైనా ఐఏఎస్లు కూడా రేవంత్ రెడ్డికి ఇట్లా ఊడిగం చేయడమే. ఇంకొక అంటే ఇప్పుడు నేను చెప్పే బదులు జనార్దన్ ఎప్పటి నుంచో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండి కేసులు పెట్టించుకొని పొద్దున రాత్రి లేస్తే ఇదే పని తప్ప తనకు ఇంకో పని లేదు. ఇంకా తెలుగు మీడియం వల్ల ఇంతకుముందు మీరు 250 తీసినాయి. 250లా ఎంతమంది? ఒక్కరికి కూడా వీళ్ళు 250 తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళవి 250 హాల్ టికెట్లు కలెక్ట్ చేస్తే ఒక్కరికి కూడా దాంట్లో 450 మించి లేదంట. ఒకరే అతనికి వచ్చింది అది 450. హైయెస్ట్ ఎంత? ఇది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం ఎంత? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 550 వచ్చినాయి. ఇదొక విచిత్రం ఉన్నది. ఆయన పాపం ఆ పిల్లగాడు అప్పుడే పాస్ అవుతారట. మరి అంతా జీనియస్ అయ్యేది ఉంటే అంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్ లో మార్కులు తీస్తే ఒక్క నిమిషం 550 వచ్చినా కూడా సివిల్స్ ఎగ్జామ్ కు మెయిన్స్ ఎగ్జామ్ కు ఉన్నటువంటి గ్యాప్ కేవలం 18 రోజులే. ఈ 18 రోజులలో ఆమె తెలంగాణ ఎకానమీ ఎప్పుడు చదివింది, తెలంగాణ జాగ్రఫీ ఎప్పుడు చదివింది, తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక అంశాలు, తెలంగాణకు సంబంధించినటువంటి వెట్టి విముక్తి వీటన్నిటి గురించి ఎప్పుడు చదివింది? 18 రోజులలో ఐఏఎస్లను తయారు చేస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. ఈ కథ ఇట్లున్నది కదా. 3 సార్ల 4 సార్ల సివిల్స్ ఇంటర్వ్యూ పోయిన వాళ్లకు 370, 380 మార్కులు వచ్చినాయి. ఇది పాసిబుల్ ఇది? సో ఇవన్నీ ఇది మొత్తం వీళ్ళు అమ్ముకున్నారని నేను చెప్తలేను. వీళ్ళు ఏం చేశారో అర్థమైతలేదు కానీ మొత్తం ఇదంతా తప్పుల తడక. ఎవరికో వాళ్లకు లాభం చేసేందుకు 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎడ కనబడతలేరు అంటారు. ఇవన్నిటి మీద ఇప్పుడు ఈ సమస్యలు కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఇవన్నిటి మీద ప్రాపర్ గా కనుక ఒక కమిటీ వేసి దీన్ని వెంటనే ఆపి ఓ కమిటీ వేసి దీన్ని కనుక చూడకపోతే ఏదో అంటారు అసలు పిసలుగా నకిలీ పసగా లెక్క అసలులోకి రాకుండా నకిలీగాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే మాత్రం అందులో మంచోళ్ళు ఉండొచ్చు కాదని చెప్తలేను. కానీ నకిలీగాళ్ళు రావద్దు. నిజంగా కష్టపడ్డటువంటి వాళ్లకు రావాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని వెంటనే ప్రభుత్వం వాళ్ళ ఇంటర్వ్యూలో మనకు ఎరకలేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఏమున్నది రాబాయ్ ఎలక్షన్లకు వీళ్ళు మళ్ళా ఓట్ల కాడికి వచ్చినాడు ఏదో మత్పరిచి మాయ చేసి పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారనే కాడ ఉన్నారు వాళ్ళు. సో అది కాకుండా ఉండేటట్టుగా ఇంకొకటి ఏంటంటే ఉండేటట్టుగా చేయాల్సిన పని ఉన్నది. ఆత్మహత్యలు నేను ఒకటి మీ తరఫుకెళ్ళి అందరికి విజ్ఞప్తి చేయదలుచుకుని ఏంటంటే తెలంగాణ అదే ఆకుల శృతి అంట. ఆకుల శృతి నిన్న నిశల రాళ్లు బట్టి కారం పొడితోటి రోకల్ బండలతోటి తిరుగుబాటు చేస్తే నైజాము సైన్యము పైజాము ఉడి పంటున్నారు కదా. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి దుర్మార్గులు కూడా
ఇదే వేదిక మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి ఇట్లా బల్లా కొట్టి నేను మీ అంబడి ఉంటా అన్నాడా లేదా? బల్లా కొట్టి ఇదే ఇక్కడనే సిగ్గుండాలే, శరం ఉండాలే మీకు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంటారు కదా, కన్న తల్లి పాలు తాగి రొమ్మును కొరికిన లెక్క చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నీకు సోయి నీ చరిత్రలో నువ్వు అనుకుంటున్నావేమో ఇది అయిపోయింది, నన్ను ఎవడేం బీకెళ్ళాడని. ప్రతి సావుకు లెక్క కట్టి వసూలు చేస్తాం. నువ్వు ఎన్నో రోజులు ఉంటారని అనుకుంటున్నామో మీరు కావచ్చు, ఇంకా గతంలో చేసిన వాళ్ళు కావచ్చు. గతంలో చేసిన వాళ్ళు దుర్మార్గం చేసిరు కాబట్టే నిన్నెన్నుకున్న తర్వాత నువ్వు వచ్చి కూడా అదే పాపానికి ఉడిగొడుతున్నావు. తెలంగాణను మొత్తం వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు. విద్యార్థి యువకులారా, దయచేసి తెలంగాణకు అమరులు వద్దు, తెలంగాణకు సైనికులు కావాలి. ఏ కోర్టులు కూడా ఈ కేసులో తప్పునని చెప్తలేరు, మీరు ఆలస్యంగా వచ్చిరని చెప్తున్నారు. ఎవరి దగ్గర పోయినా కానీ కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు 500 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళని పోలీసు హరాస్ చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మొన్న. అది వచ్చింది, నేను చెప్పిన అది బయటకు వచ్చింది. ఒక్కరికి కూడా దాని మీద పట్టింపు లేదు. ఇప్పటికట్లా జరిగినాక ఇళ్లలో ఎట్లా కూర్చుంటారు, ఫామ్ హౌస్లలో ఎట్లా కూర్చుంటారు. పెద్ద ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు, పెద్ద సెంట్రల్ మినిస్టర్ అయిన కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళకేమనిపిస్తలేదా? వాళ్ళ ఇంట్లో పిల్లలు కాదా? ఆఖరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. రేవంత్ రెడ్డి తన బిడ్డ నా బిడ్డ పెళ్లికి ఎంగేజ్మెంట్ కు రానియలేదు, నా బిడ్డ పెళ్లి అప్పుడు నన్ను జైల్లో పెట్టిండ్రు, జైలుకి వెళ్ళి వచ్చి అటెండ్ చేసిపోయినా అని చెప్పి పెద్ద బాధపడకుండా అధ్యక్ష అని పొంకనాల మాటలు మాట్లాడుతుంది కదా. ఇవాళ మొన్న చచ్చిపోయిన చెల్లె నీ పోలీసోళ్ళు వాళ్ళ ఆఫీస్కు పోయి దండం పెట్టి బతిలాడుతున్నది, వదిలిపెట్టండి, నన్ను అరాజ్ చేయకపోతే. నీ బిడ్డ పెళ్లికే రాలే కావచ్చు నువ్వు, కానీ ఇవాళ ఒక తెలంగాణ ఆడబిడ్డ రేపు గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి మా చెల్లె తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటేందుకు ప్రేరేపించిన వాళ్ళ బిడ్డ కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ లెక్క కడతాం. నువ్వు ఇవి కరెక్షన్స్ కనుక చేయకపోతే ఇది ఉత్తరంలో ప్రజల మనసులలో, యువకుల గుండెలలో నువ్వు చేసినటువంటి ప్రతి పని, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రతి పని వాళ్ళ గుండెలకు దిగుతున్నది. ఎప్పుడో దీనికి వాళ్ళు జవాబు చెప్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు మళ్ళొక్కసారి చెప్తున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. థ్యాంక్ యూ. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ముఖ్యంగా మనందరం మన కళ్ళ ముందు నిన్న ఆకుల శృతి చనిపోయింది, అంతకుముందు అనూష చనిపోయింది. అనూష చేసిన తప్పేంటంటే ఆమె పనిచేస్తున్న సంస్థలో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో అమ్మాయి జాబ్ చేస్తుంది, పార్ట్ టైం జాబ్. అక్కడికి కొంతమంది నిరుద్యోగులు మాకు సపోర్ట్ చేయమని అడగడానికి భిక్షాటనకి వెళ్తే ఆ అమ్మాయి ఆ నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమానికి 500 రూపాయలు భిక్షం వేసినందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి మానసికంగా చంపేసిర్రు. ఇది రాజ్యం చేసిన హత్య. ఆ హత్యను కూడా ఎక్కడికి రానియకుండా చేసిర్రు. తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు ఉండవని చెప్పారు కదా, మరి 14 నెలల ప్రజాపాలనలో ముఖ్యమంత్రినాక ఆత్మహత్యలు ఉండవని చెప్పారు కదా, మరి 14 నెలల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14 సెకండ్ల సమయం కూడా సిగ్గుగా నిన్నగాక మొన్న అలహాబాద్ కోర్టులో నోట్ల కట్టలతో దొరికిన జడ్జిలు, అవునా కాదా? జడ్జిలు దొరికిరా లేదా నోట్ల కట్టలతో? షేమా కాదా? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇలా దొరకకుండా ఎంతమంది జడ్జీలు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నారో మనందరికీ తెలుసు. ఇదే గ్రూప్ 1 కేసు విషయంలో 32 కేసులు వేసిరు పిల్లలు, చందాలు వేసుకొని 20-30 లక్షలు ఖర్చు పెట్టి. ఏ కేసు విషయంలో కూడా పిల్లలు తప్పు అని చెప్పలే, ఏ కేసు విషయంలో కూడా గవర్నమెంట్ రైట్ అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిర్రు అని చెప్పారు. 6 నెలలు లేటుగా ఎందుకు వచ్చిర్రు అంటే, జీవో నెంబర్ 29 అనేది జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు ఈ ప్రభుత్వం దాచిపెట్టి దొంగ పని చేసింది ప్రభుత్వము. నిరుద్యోగులు ఆర్టీఐ ద్వారా వేయడం ద్వారా అప్పుడు 6 నెలల తర్వాత జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. జీవో నెంబర్ 29 బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కేసులు వేసిర్రు. 32 కేసుల్లో లేటుగా రావడం వల్ల కొట్టేసింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారు ఏమంటారంటే, 563 ఉద్యోగాల కోసం మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన 563 ఉద్యోగాలంటే జడ్జీలకి పట్టింపు లేదు, హైకోర్టు జడ్జీలకి పట్టింపు లేదు. జడ్జీలని మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఒక పార్లమెంటు సభ్యుడు ఆఫ్ ద రికార్డు చెప్పిండు. సంక్రాంతి హాలిడేస్ కి ఫారెన్ టూర్లకు వెళ్లిన జడ్జీల వివరాల నుంచి ఒక పరీక్ష కూడా నిర్వహించలేని ప్రభుత్వం. గత ప్రభుత్వం పేపర్లు లీక్ చేసింది, బయోమెట్రిక్ లీక్ చేసింది. బయోమెట్రిక్ పేరుతో పిల్లల్ని ఆగం చేసి, అదే రాకేష్ గారు మీరేం చేయాలంటే, ఢిల్లీలో మన పిల్లలు డబ్బులు లేక పిల్లలు లాయర్ల కాళ్ళు, జడ్జీల కాళ్ళు పట్టుకుంటున్నారు. దయచేసి సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ ని పెట్టండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, దాసోజు శ్రవణ్ గారు,
కపిల్ సిబాల్ ని పెట్టి దాదాపు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ ని పెట్టారు ప్రిలిమ్స్ టైంలో. మరి అసలైన సమయంలో మనం పిల్లలు పైసలు లేక కోర్టులో ఓడిపోవడం అంటే చాలా దౌర్భాగ్యం. ప్రతిపక్ష పాత్ర టిఆర్ఎస్ పార్టీ పోషించాలి. రాకేష్ అన్న మీరే రేపు ఢిల్లీ వెళ్ళండి, అవసరమైతే సీనియర్ కౌన్సిల్ ని పెట్టండి. అదేవిధంగా బీజేపీ బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి 30,000 మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి ధర్నా చేసి అరెస్ట్ అయ్యిండు. మరి బీజేపీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని రోజులు అసెంబ్లీ జరిగింది కదా, గ్రూప్ 1 లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, 40 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాటం చేయట్లేదు? నిరుద్యోగులు ఇప్పటికీ 20 ప్రెస్ మీట్ పెట్టారు, 2 ఆత్మహత్యలు అయినాయి. దయచేసి 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకముందే, వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకముందే, ఇంతవరకు పిఎస్సి ప్రమాణాలు లేవు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద క్యాస్ట్ ఎందుకు? ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద నేమ్ ఎందుకు? హాల్ టికెట్ అంటేనే ఒక కోడ్ కదా, కోడ్ కి బార్ కోడ్ ఇస్తే సరిపోద్ది కదా. ఈ 21,000 మందిలో 563 అక్రమంగా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎందుకు మీరు ఈ విచారణ చేయట్లేదు? మీరు మా ప్రశ్నలకి సమాధానాలన్నా చెప్పండి, మేము చెప్తున్న వాటిని తప్పన్నా ప్రూవ్ చేయండి. లేకపోతే మేము చేసిన ఆరోపణలన్నిటికీ మీరు బాధ్యులే. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే నీ మిలిటరీ కాపాడలేదు, నీ ఆర్మీ కాపాడలేదు, విద్యాశాఖ మంత్రి లేడు. 40,000 కోట్ల రూపాయల సెంట్రల్ యూనివర్సిటీ భూములు మింగుతున్న భూబకాసురులు ఎవరు? నీకు భూములు ఎక్కడ దొరకలేదా? సెంట్రల్ యూనివర్సిటీలోనే దొరికినాయా? మేము ఈ సమస్య పరిష్కరించడానికి ఉన్నాం. మేము రాజకీయ పార్టీ లాగా మీ మీద దుమ్మెత్తిపోయట్లే. మిస్టర్ బుర్రా వెంకటేశం, డెమోక్రసీలో డిబేట్, డిస్కషన్, డైలాగ్ ఉంటది. మీరు మాకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము ఆల్ పార్టీ లీడర్స్ వచ్చి కలుస్తాం. రాకేష్ అన్న మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. సుప్రీంకోర్టులో మన పిల్లలకి డబ్బులు లేవు, సీనియర్ కౌన్సిల్ పెట్టండి. బీజేపీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు పృథ్వన్నకి వేరే అర్జెంట్ పని ఉండడం వల్ల నేను వెళ్తున్నా, మళ్ళీ వస్తా. మీరు అందరు కూడా బాధితులు మాట్లాడాలి. మీరు లీగల్ గా ఫైట్ చేసినంత కాలం మిమ్మల్ని ఎవడేం చేయలేడు. మీరు ఇల్లీగల్ గా ఫైట్ చేస్తేనే మీ మీద కేసులు పెడతారు. మీకోసం కొట్లాడడానికి మేమంతా ఉన్నాం. మీరు ఆవాజ్ దో హమ్ ఏక్ హై. మీరు మీ బాధలు మీరు చెప్పకపోతే లీగల్ గా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కూడా పనికిరారు. జో డర్ గయా ఓ మర్ గయా. ఇప్పుడు అన్న వాళ్ళకు, విఠల్ అన్నకు, పృథ్వీ అన్నకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక అర్జెంట్ మీటింగ్ ఉన్నది కాబట్టి అన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు మన గ్రూప్ 1 అభ్యర్థుల కన్నా కూడా ఈ విషయం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా అన్న పృథ్వీ అన్న, అర్చన విషయం నువ్వు తీసుకొచ్చేంత వరకు తెలంగాణ సమాజానికి తెలియదు. మీరు మాట్లాడినాక మన తొలి వెలుగు వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీసుకొస్తే నాకు తెలిసి వాళ్ళ ఛానల్లో ఒకే రోజులో 3 లక్షల వరకు వ్యూస్ పోయినటువంటిది ఇది. ఈ విషయాన్ని నిరుద్యోగులందరూ కలిసి అర్చనకు జరిగినటువంటి మరణము ఇది తెలంగాణ ఆడబిడ్డలకు జరుగుతుంది. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ రోజు చనిపోయిన అమ్మాయితోటి ఇది 4వ మరణం అన్న. ఫస్ట్ గ్రూప్ 4 GRL ఇవ్వగానే ఒక అమ్మాయి చనిపోయింది. దాని తర్వాత సంగీత అనే అమ్మాయి డేట్స్ ఇవ్వగానే చనిపోయింది గందరగోళంతో. తర్వాత అర్చన చనిపోయింది. ఈ రోజు GRL ఇవ్వగానే ఈ అమ్మాయి చనిపోయిందన్న. నిరుద్యోగుల తరఫున నీకు చాలా ధన్యవాదాలన్న. మీరు చెప్పేంత వరకు ఎవరు ధైర్య సాహసాలు చేసి ఆ విషయాన్ని బయటికి తీసుకురాలే. ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు బయటికి తీసుకొస్తున్నాయి. నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా చేస్తున్నా. నాకు ఇది చాలా రోజుల కింద తెలుసు, కానీ నేను ఆపిన. ఎందుకంటే ఆ కుటుంబాన్ని మళ్ళా తీసుకొచ్చి ప్రవళిక లెక్క తప్పుడుగా దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉందనుకొని అనుకున్నా. కానీ నాకు కొంతమంది పిల్లలు ఫోన్ చేసినప్పుడు సూసైడల్ టెండెన్సీస్ కనిపించినాయి కాబట్టి వాళ్లకు ధైర్యం ఇవ్వాలని ఒకటి చెప్పినా, ప్రభుత్వాన్ని హెచ్చరించాలనేది ఒకటి ఉన్నది. 3 రోజులైంది, కనీసం ఇవాళ రాత్రన్నా మీరంతా, ఇంతకుముందు మోతి కూడా చెప్తా ఉండే, అందరు కలిసి ఏ అశోక్ నగర్ లో కూర్చొని తన చెల్లె ధారణా చేసిందో అదే అశోక్ నగర్ లో కనీసం ఒక క్యాండిల్ ర్యాలీ అటువంటి ఏదైనా ప్లాన్ చేసి కొద్దిగా ఎక్కడెక్కడ టౌన్లలో ఎక్కడెక్కడ ఏమున్నదో, రాజకీయ పార్టీలు అన్ని పండుకున్నాయి, వాళ్ళకి అవసరం లేదు. సో కనీసం మీరన్నా పల్లెలలో జ్ఞాపకం ఉండేటట్టుగా అమరుల స్తూపాల దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ చేసి, ఇంకోటి ఏంటంటే ఎవరు చనిపోవద్దనే మెసేజ్ ఇచ్చేటందుకు దాన్ని బయటికి తీసుకురావాల్సింది. దాని ఒక ప్రోగ్రామ్ గా కూడా మీరు తీసుకుపోవాలి. ఇంకోటి ఏంటంటే బతికిన్నోళ్ళు కూడా సచ్చిన శవాల లెక్క ఉండకండ్రి. నిరుద్యోగులు కూడా అంశాలు ఉన్నప్పుడు బయటికి రావాల్సిన అవసరం లేదు, బయటికి రావాల్సిన అవసరం ఉంది. భయపడి ఇళ్లలో కూర్చోవాల్సిన అవసరం లేదు. సచ్చిన చేపలు కొట్టుకపోతాయట, బతుకునే ఎదిరితాయి. మనం బతుకున్నట్టు చూపించాలి, లేకపోతే ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పడానికే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అన్న చెప్పినట్టు ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆ రోజు చెల్లె అర్చన గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని రాత్రి మొత్తము మాతో పాటు ఉండి ధర్నా చేసింది. అప్పుడు నేనే ఉన్నా. ఆ జరిగినటువంటి భిక్షాటన కూడా మేమే చేసినాం. ఈ ఎపిసోడ్ లో మొత్తం మేము తనతోటి ఉండి అన్ని విషయాలు పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. ఈ రోజు సాయంత్రం అదే ప్రాంగణంలో అక్కడే ఆ చెల్లెకు క్యాండిళ్లతోటి ఒక అశ్రుని వాళ్ళని ఘటించడం జరుగుతుంది. దయచేసి అందరూ అక్కడికి రండి. ఇప్పుడు గట్టు సీనన్న చాలా విషయాన్ని అన్నిటిని ఒక డాటా సైంటిస్టుని పెట్టుకొని వాళ్ళు నైట్ 2 వరకు కూడా చాలా విషయాలను బయటికి తీసుకురావడం జరిగింది. ఇద్దరం నైట్ మొత్తం కూడా 3 వరకు కూడా ఒకరికొకరు వాట్సాప్ లో ఆ డేటాను షేర్ చేసుకొని ఏ విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అన్న ఈ డేటాను మొత్తం బయటికి పెట్టినాక తర్వాత రాకేష్ రెడ్డి అన్న మాట్లాడతారు. అన్న మీరు ఈ డేటాను మొత్తం కూడా విశ్లేషించండి. అన్న మీడియా మిత్రులకు అపియర్ అయితే మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. బట్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. చాలా విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. 2384 మంది వాళ్ళు ప్రతి 50లో ఒకరున్నారు. ఎస్సీలు 70 మంది ఎస్సీలలో ఒకరు మాత్రమే ఉన్నారు. ఎస్టీలు 52లో ఒకరున్నారు. ఇక మీకు అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాన్ లోకల్స్ తెలంగాణ ప్రాంతం కాని వాళ్ళు 90 మంది మెయిన్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఏది GRL 12,600 ప్రకటిస్తే 90 మంది నాన్ లోకల్స్ ఉంటే 5 నాన్ లోకల్స్ టాప్ 100 లోపు ఉన్నారండి. టాప్ 100లో 5 నాన్ లోకల్స్ ఉన్నారు. టాప్ 500లో 13 మంది నాన్ లోకల్స్ ఉన్నారు. ఇక మీకు సెంటర్ల వారీగా క్యాస్ట్ వారీగా చాలా డేటా ఉంది. మీకు కావాలంటే నేను ఇస్తాను. ఫుల్ గా కంప్లీట్ శాస్త్రీయంగా దీన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇస్తాను. తర్వాత ఒక విషయం మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటర్ నెంబర్ 19లో 12,600 మంది సెలక్షన్ లో సెంటర్ నెంబర్ 19లో మనకు 590 మంది క్వాలిఫై అయ్యిందండి. అదే మీకు ఇంకొక సెంటర్ చెప్తాను విచిత్రంగా. సెంటర్ నెంబర్ 38లో కేవలం 16 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్ లో 590 మంది సెలక్షన్ లో ఉంటే ఇంకో సెంటర్ లో 16 మందే ఉన్నారు. అట్లా సెంటర్ నెంబర్ 42లో కేవలం 33 మందే ఉన్నారు. సెంటర్ నెంబర్ 39లో అందులో మహిళలు 12 మంది, పురుషులు 15 మంది. సెంటర్ నెంబర్ 28లో 4 మహిళలు ఉంటే 22 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ ఇంకొక 2-3 సెంటర్లు అయితే సెంటర్ నెంబర్ 6 ఒక్క మహిళ కూడా లేదు. మొత్తం 24 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 16లో 22 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 27లో 22 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 20లో 21 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 17లో 18 మంది పురుషులే. ఈ విధంగా ఉంటే కొన్ని సెంటర్లలో ఒక్కరు కూడా లేరు. టాప్ 500లో మీకు ఆ సెంటర్ నెంబర్ కూడా చెప్తాను. సెంటర్ నెంబర్ 4, సెంటర్ నెంబర్ 39, సెంటర్ నెంబర్ 41, 42 ఒక్కరు కూడా ఒక అభ్యర్థి కూడా లేరు. మేమేం చెప్పదలుచుకున్నామంటే కొన్ని సెంటర్లలో చాలా మంది సెలక్షన్ లో ఉండడుకున్నారో వాళ్ళు విద్యార్థుల జీవితాలను నట్టేట ముంచారు. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్రతిష్ట పాలు తెచ్చారు. కాబట్టి దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఆ వ్యవస్థ పైన ఉంటది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ద పీపుల్. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మిత్రులారా. నేను టీజీపీఎస్సీని కొన్ని అంశాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేంటంటే మీరు ఏదైతే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించారో ప్రతి అభ్యర్థి యొక్క
అన్ని పేపర్లు 7 పేపర్లు రాశారు కదా జనరల్ ఇంగ్లీష్ తో పాటు, అన్ని పేపర్ల మార్కులు, వాళ్ళ కులము క్యాస్ట్, వాళ్ళ ఏజ్, ఈ 3 అంశాలు ప్రకటిస్తే మాకు సరిపోతుంది. ఈ 3 అంశాలు ప్రకటిస్తే మేము చాలా లోతైన విశ్లేషణ చేస్తాము. ఇక్కడ ఇంకొక విషయం, చాలా మంది కష్టపడి సెలక్షన్ లో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు చాలా బడుగు బలహీన వర్గ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రూప్ 1 ఏమైతుంది, రిక్రూట్మెంట్ అవుతుందా కాదా అని. సెలక్షన్ అయిన వాళ్ళకు కూడా భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంది. కమిషన్ చైర్మన్ గారు దయచేసి విద్యార్థుల యొక్క విజ్ఞాపనలు తీసుకోండి. మీరు సరైన సమాచారం విద్యార్థులకు ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్, యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ which the students are being asking.